హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఉల్లిపొర అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టిన పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపి మూత పెట్టి ఈ పప్పును బాగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ముందుగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా వేసుకోవాలి. ఈ టమాటాను అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్రైని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై రెడీ అయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.